హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరైజ్ అకాడమీ. రైల్వే ఎగ్జామ్స్లో మనకు ఏఎల్పి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది. 5696 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఒక గొప్ప అవకాశం ఏంటంటే, ఈ వేకెన్సీస్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో వీటికి ఇప్పుడు అదనంగా మరికొన్ని వేకెన్సీస్ యాడ్ అవ్వడం జరిగింది. మరి కొన్ని కాదు, యాక్చువల్ చాలా వేకెన్సీస్ యాడ్ అయ్యాయి. అవి ఏంటంటే ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ కంటే ఎక్కువగానే యాడ్ అవ్వడం జరిగింది. 5696 వేకెన్సీస్ కాస్త ఇప్పుడు మనకేంటంటే 18,799 వేకెన్సీస్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. 18,799 వేకెన్సీస్ మనకు ప్రీవియస్గా ఉంది, జస్ట్ 5,600 మాత్రమే. ఇప్పుడు 18,000+ వేకెన్సీస్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి జోనల్ వైజ్గా ఇంక్రీజ్ అయ్యాయి. ఇక్కడ క్లియర్గా మీకు కంప్లీట్గా లిస్ట్ అనేది వేకెన్సీస్ ఇంతకుముందు జోన్ వైజ్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన జోన్ వైజ్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇది మనకు పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాము, అక్కడ చూసుకోండి మీకు కావాలి క్లియర్గా. అదర్వైజ్ మీరు ఇక్కడ కూడా స్క్రీన్ షాట్ తీసి చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు వేకెన్సీస్ పెరగడంతో పాటు మనకేంటంటే వేకెన్సీస్ పెరగడం అనేది చాలా మంచి అవకాశం మనకి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ రిలీజ్ అయిన ఆర్పిఎఫ్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, జేఈ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇన్ని వేకెన్సీస్ అనేది లేవు. సో మనకు జాబ్ కొట్టడానికి ఎక్కువ ఆస్కారంగా ఉన్న ఇప్పుడు మనకు నోటిఫికేషన్ ఏంటంటే ఈ వేకెన్సీస్ పెరగడంతో ఏఎల్పిలో మనకు జాబ్ కొట్టడం అనేది సులభం అవుతుంది. ఎందుకంటే వేకెన్సీస్ ఎక్కువ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి. దాంతో పాటుగా మనకి ఇంకో అవకాశం ఏంటంటే అదేంటో కూడా చెప్తాను మీకు. ఏఎల్పి వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకు జోనల్ వైజ్ ఇంక్రీజ్ అయ్యాయి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏంటంటే మనము మన జోన్ కాకుండా వేరే జోన్ కూడా అప్లై చేస్తాం. ఎందుకంటే ఎక్కువ వేకెన్సీస్ ఎక్కడ ఉంటే అక్కడ అప్లై చేసే అవకాశం ఉంటుంది, రైట్? సో మనం ఈ జోనల్ని చేంజ్ చేసుకోవడానికి ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ మనకు వస్తుంది. ఎందుకంటే వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి ఆ జోనల్ని మనం చేంజ్ చేసుకునే అవకాశం వస్తుంది. దీనికి కొంత టైం పడుతుంది. సో ఈ టైం పట్టడం వల్ల మనకి ఏంటంటే ఎర్రర్గా ఇచ్చిన మనకి షెడ్యూల్ ఏదైతే ఉందో జూన్ టు ఆగస్ట్ మనకు షెడ్యూల్ ఇచ్చారు. CPT 1 ఎగ్జామ్ జరుగుతుందని ఏఎల్పిది. సో బట్ ఇప్పుడు దీనికి టైం కావాలి కాబట్టి ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ఎగ్జామ్ ఏంటంటే ఎగ్జామ్ 1 మంత్ లేదా 1.5 మంత్ అంటే 30 to 45 డేస్ మనకి ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మనకు మంచిగా మన ప్రిపరేషన్కి టైం దొరికింది అనుకొని మనం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లేదా ఇంకా ప్రిపరేషన్ మీరు కొంచెం నత్తనడగా నడిపిస్తున్నారో వాళ్ళు మీ ప్రిపరేషన్ని స్పీడప్ చేసి ఇంకా బెటర్గా ప్రిపేర్ అవ్వడానికి మంచి అవకాశం అనుకోవచ్చు. ఓకే, సో ఈ 30 to 45 డేస్ ఇంక్రీజ్ మనకు పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఆగస్ట్ ఎండింగ్ జరిగినా సరే మనకు ఈ CPT 2 కూడా మనకు సెప్టెంబర్లో జరగాల్సింది అక్టోబర్కి డెఫినెట్గా పోస్ట్పోన్ అవుతుంది. సో ఈ ఏఎల్పి పోస్ట్పోన్ అవ్వడం వల్ల రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా మనకు పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. సో మనకేంటంటే ఇప్పుడు అదనంగా మనకు కొంత టైం దొరుకుతుంది. అన్ని ఎగ్జామ్స్ ఇప్పుడు ఆర్ఆర్బీలో జరిగే అన్ని ఎగ్జామ్స్ కూడా కొంత పోస్ట్పోన్ అవుతాయి కాబట్టి ఆర్పిఎఫ్ కావచ్చు, మనకు టెక్నీషియన్ కావచ్చు, జేఈ కావచ్చు, వీటన్నీ కూడా కొంత మనకు డిలే అవుతుంది కాబట్టి మనకు డెఫినెట్గా మంచి టైం దొరికింది ప్రిపేర్ అవ్వడానికి. సో మనకు డెఫినెట్గా ఇది అక్టోబర్కి వెళ్ళిపోతుందండి. దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసుకున్నట్లయితే ఈ CPT 1 ఎగ్జామ్లో ఉండే మనకు జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ ఇవే సిలబస్ అనేది మనకు రిమైనింగ్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో కూడా అవే ఉంటాయి. టెక్నికల్ సబ్జెక్ట్ పక్క పెడితే నాన్ టెక్నికల్ సంబంధించి అన్ని ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, అంటే సేమ్ సబ్జెక్టే ఉంటుంది. సిలబస్ కొంచెం చిన్న టాపిక్స్ వేరీ అవుతాయి తప్ప రిమైనింగ్ అంతా సేమ్ ఉంటాయి. కాబట్టి అంటే మీరు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతే రిమైనింగ్ అన్ని ఎగ్జామ్స్ కూడా మీరు కవర్ చేసినట్లే. అంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ప్రిపేర్ అవ్వాలి. ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తీసుకుంటే ఇందులో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ మనం ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అయినప్పుడు ఏంటంటే మనకు అన్ని ఎగ్జామ్స్ కూడా ఒక ప్రిపరేషన్తో అన్ని ఎగ్జామ్స్కి మనం ఆటోమేటిక్గా ప్రిపేర్ అయినట్టే. అలా ప్రిపేర్ అవ్వాలంటే కూడా మీకు మన ఐరైజ్ ఆన్లైన్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ప్రతి సబ్జెక్ట్ కూడా అది జనరల్ స్టడీస్లో ఉండే ఇండివిజువల్ సబ్జెక్ట్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ మనకు మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఇలా అన్ని సబ్జెక్ట్స్ కూడా వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ మనం కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇప్పుడు ఏఎల్పిలో ఉండే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కూడా మనకు సపరేట్ కోర్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అలా కాకుండా మీకు కంప్లీట్ కోర్స్ కూడా మీకు ఏంటంటే 3 months, 6 months, 1 year వ్యాలిడిటీతో మీకు ఇవ్వడం జరిగింది. సో దీనికి తగ్గట్టుగా మీకు ఇక్కడ ప్రైసెస్ కూడా ఉంటాయి. ద బెస్ట్ ఫ్యాకల్టీస్ చేత మీకు ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ కూడా ఇన్ డీటెయిల్డ్గా విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సహా మీకు ప్రతి కోర్స్ కూడా మీకు డిజైన్ చేయడం జరిగిందన్నమాట. సో మీకు ఏంటంటే ఇప్పుడు
ద బెస్ట్ కోర్స్ని విత్ బెస్ట్ ఆఫర్స్ ప్రైసెస్కి ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వడం గుడ్ థింగ్ కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకొని మీరు ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేదో వాళ్ళు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ కోర్సును పొందవచ్చు. దాంతోపాటుగా మీరు మన ఐరేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వీటికి సంబంధించిన ఈ కోర్సెస్ అన్నిటికి సంబంధించిన మాక్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి యాప్లో రాసుకొని మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఎక్స్ప్లెనేషన్ మీరు అటెండ్ అవ్వచ్చు. లైవ్ సెషన్స్ ఉంటాయి, రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. ఇప్పుడు వీటికి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన అన్ని మాక్ టెస్ట్లు కూడా మన యూట్యూబ్ ఛానల్లో మేము ఇక్కడ నుండి అప్లోడ్ చేస్తాము. మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ అప్కమింగ్ ఎగ్జామ్స్.